ఆయన అతిశయం అయింది, ఆయన గర్వం అయింది, ఆయన అహంకారం అయింది. ఇది కర్ణుడిని రెచ్చగొడుతోంది. మాత్సర్యం కదా, అసలే మాత్సర్యం. దానికి వెనక ఇప్పుడు దుర్యోధనుడి దన్ను దొరికింది. దన్ను దొరికిన మీదట అర్జునుడు ఈ మాటలు అంటున్నాడు. అన్న తర్వాత అతనిలో ఉన్నటువంటి అగ్ని మరింత రగులుకుంటుందా, రగులుకోదా? మరింత రగులుకుంది. కర్ణుడు అర్జునుడి వంక చూసి అన్నాడు, అంటే ఇప్పుడు అసలు యుద్ధం మొదలైపోయింది. ఎక్కడ? మాటల యుద్ధం దగ్గర మొదలైంది. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం కాస్త భీమదుర్యోధనుల మధ్య యుద్ధభూమి అయింది. అనుకోని రీతిలో కర్ణార్జునుల మధ్య యుద్ధభూమి అయిపోతుంది. అలా వాడు ఉన్నాడు, వస్తాడని అర్జునుడు కూడా అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. ఆ మాట వస్తుంది. కర్ణుడు అన్నాడు, అయిన విని పార్థునకు ఇట్లనియే ఇనాత్మజుడు దుర్బలాశ్వేసాక్షేప నిబంధమ్ములు పలుకక ఘన నిశితాస్త్రముల పలుకు గడుగుము నాతో. అర్జున, ఈ ధర్మాలు నిన్నెవడు పిలిచాడు?